నాగవైష్ణవి. నేను పాడబోయే పాట ఆకాశంలో ఆశల హరివిల్లు. చిత్రం స్వర్ణకమలం. సంగీతం ఇళయరాజా గారు. రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. గానం ఎస్ జానకి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ఆ లాస్ట్ పల్లవిలో ఫస్ట్ లైన్ ఆకాశంలో జానకి గారు పాడుంటారు. అక్కడ మట్టుకే వాయిస్ మార్చి పాడుంటారు. అవును సార్. అక్కడ మట్టుకే నీ గొంతులాగా ఉంటుంది జానకి గారి గొంతు. కానీ ఫుల్ సాంగ్ నువ్వు అలాగే పాడావు. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ నీ బ్రెత్ మేనేజ్మెంట్ నాకు భలే నచ్చిందమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. సామాన్యమైన పాట కాదు నాన్న, ఇది చాలా కాంప్లికేటెడ్ సార్. అది పాడుతున్నావు కదా, ఎంత క్యూట్ గా మేనేజ్ చేసావు తెలుసా నువ్వు ఆ గమకాలన్నీ. దిస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. వైష్ణవి నమస్తే సార్. నమస్తే మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు నచ్చిన అంశాలు చెప్తాను. చివరి పల్లవి చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మొదటి చరణంలో దిక్కులన్నీ చుట్టిరాన అదే స్థానంలో ఉన్న చందమామ మందిరాన్ని అందంగా పాడావు. చందమామ మందిరాన్ని లాగా దిక్కులను చుట్టిరా పాడితే బాగుండి అనిపించింది. తర్వాత ప్రతిసారి కూడా ఇప్పుడు నువ్వు మొదటిసారి ఏమన్నావు, ఆ ఆకాశంలో భాషలోని షా అంటున్నావు, భాషలోని షాను ఆకాశం ఆకాశం అంటున్నావు. అలా కాకుండా కొంచెం సాకి షాకి మధ్యలో షా అనాలి. అదొక్కటి కొంచెం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పాట అంతా అందంగా పాడావు, కానీ నీ నుంచి ఇంకా కొంచెం ఖచ్చితత్వాన్ని నేను ఖచ్చితంగా ఆశిస్తాను ఈ వేదిక మీద. అంతే. థ్యాంక్ యూ సార్. నాగ వైష్ణవి నమస్తే సార్. చాలా బాగా పడావు తల్లి. థ్యాంక్ యూ సార్. శృతి శుద్ధంగా ఉండేది. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు బహుశా ఈ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు విశ్వనాథ్ గారు ఓ పంజరంలోంచి చిలక బయటకు వస్తే ఎలా ఎగురుకుంటూ వెళ్తుందో, అప్పుడే నడక నేర్చుకున్న పిల్లాడు ఎలా నడుచుకుంటూ వెళ్తాడు, ఒక ఫ్లోయిగా చెప్పుండొచ్చేమో అనిపించింది నాకు. ఆ సంగీతం అలాగే ఉంటుంది, ఆ పిక్చరైజేషన్ అలాగే ఉంటుంది. చాలా బాగా పాడావు. థ్యాంక్ నా యూ F2 సినిమా చూసావు నువ్వు? చూసాను సార్. F2 అంటే ఏంటి? ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. మరి నీకు F2 ఏంటో తెలుసా? ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ సార్. ఫ్యాబ్యులస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్, ఫ్యాబులస్. థ్యాంక్ యూ సార్.